సో 'రామ్ చరణ్' అండ్ 'శంకర్' గారి కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'గేమ్ చేంజర్'. సంక్రాంతి కానుకగా జనవరి 10థ్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీద భారీగా అయితే అంచనాలున్నాయి. అండ్ దానికి తగ్గట్టుగానే మేకర్స్ ప్రమోషన్స్ అండ్ సాంగ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ మనకి 30th అయితే రాబోతుంది. హైదరాబాద్లో ఈవెంట్లో ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో 'వినయ్ విజయ్ రామ' తర్వాత సుమారు 5 ఏళ్ళు గ్యాప్ తర్వాత 'రామ్ చరణ్' గారు సోలోగా వస్తున్న మూవీ 'గేమ్ చేంజర్'. సో ఈ మూవీ మీద చాలా అంచనాలు అయితే ఉన్నాయి. అండ్ దీనికి దిల్ రాజు గారు పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ అని అయితే తెలుస్తుంది. అండ్ రిలీజ్కి ముందు చేసిన బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ ఎంత అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఈ మూవీకి దిల్ రాజు గారు ఆల్మోస్ట్ 300 నుంచి 400 crores మధ్యలో అయితే పెట్టినట్లు టాక్. అండ్ దీంట్లో కేవలం 100 crores మనకి మూవీ సాంగ్స్కి మాత్రమే ఖర్చు పెట్టారని అయితే తెలుస్తుంది. శంకర్ గారు గ్రాండ్గా సాంగ్స్ తీస్తారని తెలుసు కదా మనకి. సో సాంగ్స్కే మనకి ఆల్మోస్ట్ 80 to 100 crores అయితే ఖర్చు అయినట్లు తెలుస్తుంది. అండ్ దీంతోపాటు ప్రమోషన్ ఈవెంట్ ఖర్చులు మనకి రెమ్యూనరేషన్లు, ప్రొడక్షన్ అన్నీ కలుపుకొని మనకి 500 crores వరకు బడ్జెట్ క్రాస్ అయినట్లు తెలుస్తుంది. అండ్ దీనికి డిజిటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే రికార్డ్ ధర కొనుగోలు చేసింది. అండ్ 200 crores దీనికి చెల్లించినట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ సౌత్ నార్త్ లాంగ్వేజెస్ మొత్తానికి కూడా డిజిటల్ రైట్స్ అయితే తీసేసుకుంది ఓటీటీ. అండ్ దాంతోపాటు స్ట్రీమింగ్ హక్కులు చూసుకున్నట్లయితే అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసుకుంది. అండ్ దీంతోపాటు డిజిటల్ రైట్స్ ఎంత భారీగా అమ్ముడయ్యాక థియేటర్ రన్ నుంచి గేమ్ చేంజర్కి 300 crores వరకు రావాల్సి ఉంటుంది. అండ్ ఇంత టార్గెట్ రీచ్ అవ్వాలంటే ప్రతి ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ టచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో 130 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే ఉంది. అండ్ దీంతోపాటు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి తమిళ్, కన్నడ, ఓవర్సీస్, నార్త్ అంతా కలిపి ఇంకో 200 crores వరకు రావాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా 330 crores వస్తే మనకి బ్రేక్ ఈవెన్లో గేమ్ చేంజర్ అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు మనకి పుష్ప 2 లాగా హిందీ బెల్ట్లో కానీ మూవీ రాణించగలిగితే ఖచ్చితంగా కూడా భారీగా కలెక్షన్స్ అయితే రాబట్టే ఛాన్స్ ఉంది. అండ్ గేమ్ చేంజర్లోని సాంగ్స్కి మనకి చాలా ఎక్కువగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. అండ్ దీంతోపాటు జరగండి సాంగ్కి 20 crores అండ్ సెకండ్ సాంగ్ రామచ ఉంది కదా దానికి 23 crores అండ్ మూడో పాటకి 15 crores అండ్ మిగిలిన సాంగ్లకు కూడా ఈ రేంజ్లోనే ఖర్చు పెట్టినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. దీంతోపాటు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే ఈ పాటలన్నిటికీ కూడా 80 to 100 crores మధ్యలో అయితే మనకి బడ్జెట్ అయినట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ ఈ పొలిటికల్ యాక్షన్ మూవీకి భారీగా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ పుష్ప ఈవెంట్ తర్వాత ఇక్కడ బెనిఫిట్ షోస్ అండ్ ప్రైజ్ హైక్ని ఇవ్వడం అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఈరోజు జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ తర్వాత కూడా దిల్ రాజు గారు నాకు ఈవెంట్ హైక్స్ టికెట్ హైక్స్ కానీ అలాగే అడ్వాన్స్ షోస్ కానీ అవసరం లేదు, నాకు సినిమా మీద నమ్మకం ఉంది అన్నట్లుగా అయితే మాట్లాడారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? గేమ్ చేంజర్ టార్గెట్ అన్ప్రెడిక్టబుల్